నమస్తే. ఏదైతే మంగ్లీ పైన వస్తున్న ఆరోపణలని, తప్పుడు ఆరోపణలని చెప్పేసి గిరిజన సంఘాలకు సంబంధించి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మాట్లాడదాం మనతో గిరిజనులున్నారు. అన్న చెప్పండి ఎట్లా చూస్తున్నారు అసలు మంగ్లీ అంశంకి సంబంధించి? మీరు మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అంతమంది బాధితులొచ్చి మంగ్లీ ఉంది. ఎనక మంగ్లీ ఉండి నడిపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది కాదండి. నా పేరు వినోద్ నాయక్ అని. నేను గిరిజన జనసమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 8 రోజుల నుంచి వస్తున్న వార్తలు మొత్తం వాస్తవాలు కాదు అవి. ఎందుకంటే మా గిరిజన బిడ్డ ఏదైతే మంగ్లీ ఉన్నదో అక్క మా పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే మా బంజారా నాయకులు ఎవరైనా ఎదిగితే వాళ్ళపైన కుట్రలు, కుతంత్రాలు. ఎందుకంటే ఈ సమాజం అట్లా నడుస్తుంది ఇప్పుడు. ఎవరైనా ఇది పెద్ద ఎత్తున మా అక్క ఇప్పుడు సెలబ్రిటీ అవుతుందనేసి దానిపైన గానీ, ఏ నాయకులపైన గానీ మా బంజారా నాయకులే దొరుకుతారా మీరందరికీ? అందుకోసం మేము అంటున్నామండి. మేము ఈ బంజారా నాయకుల పైన వస్తున్న వార్తలు ఈ వాస్తవం కాదనేసి నేను చెప్తున్నాను. అంటే ఇదంతా జరిగిందనేసి అనుకుంటున్నా. ఆ బాధితులు అంటే ఎవరనుకుంటున్నారు? పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటారా? మరి ఏమని? అంటే మేము దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే అండి, ఇప్పుడు మధు అనే వ్యక్తి ఉన్నాడు మా బంజారా క్యాండిడేట్ అయిన. మేము దానిపైన మేము ఎందుకంటే ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మొన్ననే రీసెంట్‌గా ఆయన ఒప్పుకున్నాడు. మేము ఇట్లా అట్లా అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి, ఈయన సుబ్బు అనే వ్యక్తి అడ్వకేట్ ఏదైతే ఉన్నాడో, ఆయన కూడా మొన్న రీసెంట్‌గా పోయి మా అక్క పైన గాని ఇష్టం వచ్చినట్టు ఇట్లా చూపించడం ఇది వాస్తవం కాదనేసి మేము చెప్తున్నాం. మరి ఆ బాధితుల పరిస్థితి ఏందంటారు? అంటే నిజమైన బాధితులు కాదంటారా మీరు? నిజమైన బాధితుల లేదా అనేసి మేము చెప్తున్నామని, మా అక్క పైన జరుగుతున్న కుట్రలమైతే ఇది వాస్తవం కాదనేసి మేము అంటే ఆ చెప్తున్నాం. బాధితులతోటి మీ అక్క మంగ్లీ గూడా దిగిన ఫోటోస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. మేము చెప్తున్నాం. దానిపైన మేమేమంటున్నాం, ఇప్పుడు బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయం కావాలండి. వాళ్ళు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని బయట తీసుకురావాలి. అది నేను అంటున్నానండి. అంటే ఇప్పుడు ఫైట్ చేస్తేనే కదా మరి బాధితులు ఏ రకంగా వచ్చారు? నిజంగా మంగ్లీ హస్తం ఉందా లేదా అని చెప్పేసి తెలిసారు. మరి మీరేమో ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి మంగ్లీకి అసలు మంగ్లీ పాత్రనే లేదు అని చెప్పి మంగ్లీ పాత్ర లేదండి ఇందుల. ఆల్రెడీ పోలీసులు ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ పాత్ర ఉన్నాయి కదా! లేనప్పుడు ఖచ్చితంగా తెలుస్తది కదా! న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయట పడతది కదా! ఈమె పాత్ర ఉందో లేదో అని ఇప్పుడు చెప్పేసి. ఉందో లేదో మీరు ఆల్రెడీ మీరు 8 రోజుల నుంచి మీరు అయితే చూపిస్తున్నారు మీడియా అందరూ. ఇప్పుడు ఉందా లేదా అనేసి మీరు తప్పకుండా మీరు తీసుకురావాలి ముందుకు. ఎందుకంటే మన మంగ్లీ అక్క గారు మా బంజారా నాయకులకు సంబంధించిన ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆమె చేసిందా లేదా అనేసి తర్వాత విషయం. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు మా బంజారా నాయకులు ఎవరైనా ఎదిగితే వాళ్ళపైన బురద చల్లడం గానీ, వాళ్ళని ట్రోల్ చేసి బయట అంటే తీసుకురావడం ఈ ఇది చాలా బాధితులు అదని నేను ఈ బాధితులు బురద చల్లుతుర్రు అనుకుంటున్నారా? ఈ బాధితులు అంటే నేను దాంట్లో ప్రకారం కాదమ్మా. ఇది నేనేమంటున్నా అంటే ఇప్పుడు బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. కానీ వాస్తవాలు తెలుసుకొని మన మంగ్లీ గారి పైన కూడా చర్యలు తీసుకోండి. ఈ వాస్తవాలు లేదు అన్న ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మా మంగ్లీ అక్క పైన ఇలాంటి వార్తలు రాయడం చాలా తప్పనేసి మేము భావిస్తున్నాం. అంటే కోర్ట్ నిర్ణయిస్తది కదా! మంగ్లీ హస్తం ఉందో లేదో అని చెప్పేసి. మీరే ముందుగా ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టిర్రు? ఆమె హస్తం లేదని చెప్పేసి మీరే ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? న్యాయం తన పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయాలి కదా మరి. మేము ఎందుకు పోరాటం చేస్తున్నామంటే మా బంజారా దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారో మా సొసైటీలో ఉన్నటువంటి మా అక్క ఇప్పుడు మా బంజారా దాంట్లోనే మా బంజారా అక్క కాబట్టి మంగ్లీ అక్క కానీ ఆమె ఎదుగుతున్న తరుణంలో కూడా ఇలాంటి విషయాలు వస్తే మేము తప్పకుండా మేము గిరిజన సంఘం మేము తీవ్రంగా ఖండిస్తామండి. మీరు ఇప్పుడు ఎప్పుడైనా మద్దతు తెలుపుతారా మరి బాధితులకి? మద్దతు అంటే మా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు మా అక్క మంగళక్క గారు ఉన్నారు. వాళ్ళపైన మా ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా మేము బాధితుల తీవ్రంగా పక్షాన నిలబడతారా? మేమేమంటున్నామంటే అన్న, ఇప్పుడు మా అక్క ఉన్నది. మంగళక్క అయితే ఉంది. ఆమె ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన మంగళక్క పైన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఏమైనా తీసుకొని తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఎవిడెన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! వాళ్ళతో ఫోటోస్ దిగడం కావచ్చు ఇవైతే ఉన్నాయి కదా! మొత్తం ప్రూఫ్స్ బయట పెట్టకపోయినా ఏదో ఒక రకంగా ఆ బాధితులతోటి ఒక మంగ్లీ ఫోటో అయితే కనిపిస్తుంది కదా! మంగ్లీ ఫోటో అయితే కనిపిస్తుంది. దీనిపైన మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మేము ఇంత ఇంతకుముందు కూడా ప్రెస్ క్లబ్ కూడా మేము చెప్పినాం. ఎందుకంటే, ఇప్పుడు మా మీదనే కుట్రలు చేస్తున్నారు. మా అక్క పైన కుట్రలు చేస్తున్నారు. ఎవిడెన్స్ తీసుకుంటారండి. తర్వాత మాట్లాడదాం. తప్పుంటే తప్పుంటే శిక్షిద్దాం. మంగ్లీ అట్లేముంది. కూడా. ఎవరైనా ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే, మన బంజారా నాయకులు ఎవరైనా ఉండొచ్చు. మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా ఉండొచ్చు. మన ఏదైనా ఉంటే చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే కదా! దాని గురించి మేము అంటున్నామండి. థాంక్ యూ. రైట్ చూసారు కదా! ఏదేమైనా కూడా ఖచ్చితంగా మంగ్లీకి సంబంధించిన మంగ్లీ తప్పు చేసిందని చెప్పేసి ఆధారాలుంటే ఖచ్చితంగా శిక్షించండి. కాకపోతే లేనిపోని అసత్యపు ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఓకే చెప్పండి మంగ్లీకి సంబంధించి ఆమె తప్పు చేయలేదని చెప్పి మీరు అంటున్నారు. ఆ బాధితులకి సంబంధించి మరి బాధితుల గురించి ఏం చెప్తారు? బాధితుల గురించి ఏం చెప్తున్నానంటే, బాధితులకి న్యాయం జరగాలండి. ఆ న్యాయం ఎట్లా జరగాలి అంటే, బాధితులు ఎవరికైతే ఇచ్చారో, వాళ్ళ దగ్గర నుండి ఎవరికైతే తీసుకున్నారో, ఎవరితోటైతే కాంటాక్ట్ అయ్యారో, ఎవరికైతే డబ్బులిచ్చారో వాళ్ళ నుండి రావాలి.
కానీ ఏం తెలియని మంగ్లీని మధ్యలో లాగడం బాధితులు కూడా లేదు కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో మధు అనే అబ్బాయి మంగ్లీ వాళ్ళ తమ్ముడితోటి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒకరింటికి ఒకరు పోమా అండి? పోయినంత మాత్రాన అది ఆధారంగా పెట్టుకొని మధును లాగితే డబ్బులు రావు. వాళ్ళందరూ మధుకిచ్చారు. డబ్బులు అందరు బాధితులు మధుకిచ్చారు. మధుకిచ్చినప్పుడు మధు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈవెంట్ ఉన్నప్పుడు ఎవరన్నా వస్తారండి. మేము కూడా డైలీ ఈవెంట్ చేస్తాం మేము. ఇప్పుడు మా వెనకాల మా బ్రదరో, మా సిస్టరో, లేకపోతే మా హస్బెండో ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు మేమైతే సెలబ్రిటీలు కాబట్టి మేము నెంబర్ అడగంగానే ఎవరు నెంబర్ ఇయ్యరు. ఎందుకంటే ఏ టైంలో ఏ కాల్స్ వస్తాయో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ నెంబర్లు తీసుకుంటారు. మాకు ఈ ఈవెంట్ ఉన్నదండి, ఈ సాంగ్ ఉందండి, రేపు అక్కతో పాడిపిస్తామని నెంబర్ తీసుకుంటారు. సరే వాళ్ళ తమ్ముడు నెంబర్ తీసుకున్నారు. ఓకే, ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. ఫ్రెండ్షిప్ బాగున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏది ఇంకో శ్రీకాంత్ ఏదో అబ్బాయి ఉన్నాడు కదా. ఇన్వెస్ట్ చేసింది కూడా మంగ్లీ ఉంది, ఒక పెద్ద ఆమె ఉంది కదా, మనకు న్యాయం జరుగుతుంది, ఎంతో కొంత మన పిల్లలకు ఉపాధి ఉంటది అని చెప్పేసి ఆ నమ్మకంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసారు అంట. లేదు, అది చాలా రాంగ్ అండి. మంగ్లీ వచ్చి మీతోటి బాధితులతోటి ఎవరితోటైనా మాట్లాడినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే వాళ్ళ ఏదైనా photo ఆధారాలు కూడా ఉన్నాయా? దిగింది కదా, ఫోటో అన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎవరన్నా దిగుతాం. ఇప్పుడు మీరు వచ్చి మాతో దిగినప్పుడు మేము దిగమా అండి? ఇప్పుడు సెలబ్రిటీ అన్నప్పుడు ఎంతో చాలా మంది దిగుతారండి. అంటే దిగకుండా కాపాడుకునే ఉండరు. ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని ఏం కాపాడరు. తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆమె ప్లేస్‌లో మేమున్నా నాకు కూడా శిక్ష పడాల్సిందే. దానికి మేము 100% నమ్మకం ఇస్తున్నాం. ఎందుకంటే తప్పు చేయని ఒక ఆడపిల్లని, ఒక గిరిజన బిడ్డని బయటికి లాగి రోడ్డు మీద లాగడము, ఫేమ్‌ని ఖరాబ్ చేయడము, ఆమె పేరుని ఖరాబ్ చేయడం ఇది ఎంతవరకి కరెక్టు? ఆమె ఇక్కడే కాదండి, ప్రపంచ స్థాయి సింగర్ ఆమె. ప్రపంచంలో ఉన్నారు ఆమెకు అభిమానులు. అంటే చాలా మంది బాధితులంట ఉత్త బాధితులు అనుకోవచ్చా? ఉత్త బాధితులు కాదు. దాంట్లో కొంతమంది నిజమైన బాధితులు కావచ్చు, కొంతమంది ఫేక్ బాధితులు కూడా కావచ్చు. ఇప్పుడు ఒక దగ్గర డబ్బులు వస్తున్నాయి అని అంటే 10 మంది ఉరికొస్తున్నారండి. ఆడ రూ. 10 పెట్టాలి అంటే 10 మంది వస్తారా? రారు గదా! ఉన్నారు కావచ్చు. దాంట్లో ఎంతమంది ఉన్నారని మనకు తెలియదు కదా! ఇప్పుడు లీస్ట్ ఉంటదండి. లీస్ట్ ఉన్నప్పుడు ఎవరు ఎవరికిచ్చి ఎంత ఇచ్చిర్రు అనేది వాళ్ళకి తెలిసుంటది గదా! ఎవరు ఎంత డబ్బులు ఎవరికిచ్చారనేది అకౌంట్‌లు ఇచ్చారా? క్యాష్ ఇచ్చారా? ఒక అగ్రీమెంట్ ఒక ఇంట్లో అంటే తండ్రే ఒక్క నిమిషం, కొడుకుని ఒక్క నిమిషం. మీరు చూసిండొచ్చు, అడ్వకేట్ సుబ్బు గారు మాట్లాడిన విషయం మీరు చూసిండొచ్చు. ఏదైతే ఈ బాధితులు మొత్తం అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు, సుబ్బు గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్ కన్ఫర్మేషన్ చేసుకుందాం అని చెప్పేసి మంగ్లీకి కాల్ చేసిరంట. కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, నాకు ఈ మంత్రి తెలుసు, కిషన్ రెడ్డి తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పేసి మంగ్లీ ఆ రకంగా మాట్లాడిన తప్ప నాకు ఈ విషయంలో సంబంధం లేదు అని చెప్పేసి చెప్పలేదు. ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు మంగ్లీ నాకు కాల్ చేసిందని ఫోన్ కాల్స్ మాత్రమే చూస్తుంది. ఇగో మంగ్లీ చూడండి, డేటా చూడండి అని చూపిస్తున్నాడు. కానీ రికార్డ్స్ ఉంటాయి కదండీ దాంట్లో. అవి మాట్లాడినట్టు రికార్డింగ్ అయితే ఉంటది కదా! మరి అదెందుకు చూపిస్తలేవు? ఫ్రెండ్స్ అన్నప్పుడు కాల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడే చేసిండేమో, మధునే చేసిండేమో, మంగ్లీ పేరు ఎట్లా చెప్తావు? అది ఇప్పుడు క్లియర్ కట్‌గా మంగ్లీ చేసింది ఇగో నాతోటి ఫోన్ కాల్స్ మాట్లాడింది అని. అది క్లియర్ కట్‌గా చూపియాలి గదా! ఇప్పుడు నేను కూడా చెప్తా ఇగో నాతోటి కూడా మాట్లాడింది మంగ్లీ. ఇగో నాతోటి కూడా సీఎం మాట్లాడిండండి ఇప్పుడు. నేను కూడా చెప్పుకోగలను గదా! కానీ అది కరెక్ట్ గాదు. ఆ సుబ్బారావు అనే వ్యక్తి వాళ్ళ బాధితులు వాళ్ళకేమైనా ఇచ్చారా? లేకపోతే ఇప్పుడు మధు దగ్గర మనం మధుని లాగితే డబ్బులు రావు. మధుని లాగితే డబ్బులు రావు కాబట్టి ఈ మధ్యలో శివ మనతోటి ర్యాపో ఉంది కాబట్టి శివ వాళ్ళ అక్క మంగ్లీ ఫేమ్‌లో ఉంది కాబట్టి ఈ డబ్బులు రాబట్టొచ్చు అనే కుట్ర ఆ సుబ్బారావు చేస్తుంది. సరే, అది. మంగ్లీకి సంబంధించి మంగ్లీ ఏం తప్పు చేయలేదని మీరు అంటారు. మరి మీరెందుకు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి గడికి మాట్లాడడం? ఎందుకంటే తప్పు లేనప్పుడు న్యాయస్థానం చూసుకుంటది కదా! తప్పు లేనప్పుడు ఏమైనా ఖచ్చితంగా బయటికొస్తది కదా! అదే అంటున్నామండి. ఇది హెచ్చరిస్తున్నాం ఇది. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మా బంజారా జాతి నుండి మంగ్లీ కోసం ప్రెస్ మీట్ పెట్టింది ఇది ఫస్ట్ టైమ్. మేము ఎందుకు పెడుతున్నామా అంటే నిన్న పోలీస్ స్టేషన్‌లో గూడా ఆమె దగ్గర వాస్తవాలు ఏమీ లేవు. ఆమె దోషి గాదు, నిర్దోషి అని క్లియర్ కట్‌గా చెప్పారు నిన్న. అంటే ఆమె స్కామ్ చేయలేదు. ఈ స్కామ్‌లో మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినంక గూడా ట్రోల్ చేయడం ఎందుకండి? ఆపేయాలి గదా! మరి వాస్తవాలు తెలవనప్పుడు ఎందుకు ట్రోల్ చేయడము? అంటే కోర్టు తెలుస్తది కదా! ఆమె అవును. చెప్తున్నాను గదా! ఒకవేళ మంగ్లీ అయితే తప్పు చేసి ఉంటే న్యాయస్థానాలు చూసుకుంటాయి. న్యాయస్థానాలు ఆమెకు చుట్టం కాదు, మాకు చుట్టం కాదు, మీకు అంటే చుట్టం కాదు. ట్రోల్ చేసే వాళ్ళు కూడా అంటున్నారు, ఆమె తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకు? ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు? గడికి ఒక వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? ఖచ్చితంగా కోర్టుకెళ్ళి హాజరయ్యి అక్కడ ఏముందో అది చెప్పుకుంటే అయిపోతది కదా! ఆమె నిర్దోష కదా బయటకొస్తది అని చెప్పేసి. అలా డైరెక్ట్ ఎళ్లి అట్లా చెప్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? ఆమె తప్పు చేసింది. అందుకనే మీడియా ముందుకొస్తలేదు. అందుకనే మనం మీడియాతోటి మాట్లాడుతున్నప్పుడు ముందుకొస్తలేదా అనేసి అట్లా ట్రోల్ చేస్తారు. ఆమె తప్పు చేయనప్పుడు మీడియా ముందుకు రావడం తప్పు కాదు గదా! తప్పు చేస్తే ఇంట్లో కూర్చోవాలి. తప్పు చేస్తే ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎంతమంది లేరు మనకి. డైరెక్ట్ లాయర్‌లు మాట్లాడుకొని అంటే కోర్టుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు గదా! సుబ్బు చెప్తున్నాడు, ఖచ్చితంగా నేను బయటకి పెడతా, ఆధారాలతో సహా నేను బయటికి పెడతా అని చెప్పేసి. ఒకవేళ బయటికి పెడితే మంగ్లీ తప్పుందని తెలిస్తే మీరు ఏం ఏం చేస్తారు?
శిక్షించాల్సిందే అండి, శిక్ష పడవలసిందే ఎవరికైనా సరే, ఆమెకైనా సరే, నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు బాధితులు ఎవరికైతే ఇచ్చారో మంగ్లీకి ఇచ్చాం, మంగ్లీకి ఇచ్చాం, కొంతమంది బాధితులు కూడా చెప్పారండి, అసలు మంగ్లీకి ఇన్వాల్వ్ ఏం లేదండి. మధు అనే అబ్బాయి మాకు తెలుసు, మేము ఒక దగ్గర ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము, తను నమ్మి ఇచ్చామండి. తను ఏం చెప్పాడంటే మంగ్లీది ఈ హౌస్ కడుతుంది, పబ్బు కడుతుంది, సిమెంట్ ఫ్యాక్టరీ కడుతుంది, ఈమె మంగ్లీ కూడా ఉంది అనేసి అట్లా చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేశారని ఒక బాధితులు కరెక్ట్గా చెప్పారు. కానీ మంగ్లీకి ఎటువంటి దీంట్లో ఆధారాలు లేవు, మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదని ఒక బాధితులు చెప్పారు. అది కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా మంది దాంట్లో అడిగిన బాధితులకు అడిగినా కూడా ఇదే మాట చెప్తారు. కానీ బాధితులకి న్యాయం జరగాల్సింది చట్టం చూసుకుంటది. ఓకే.